సినిమా భలేగుందరా. అవునరా, హీరోయిన్ ఎరక తీసేసింది. ఆహా మా బంగారమే. అప్పుడెప్పుడో మన్మోహన్ సింగ్ పిఎం ఉన్నప్పుడు వెళ్ళావు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత వచ్చావు. నువ్వు కనబడపోసరిగా ఏసీపీ గారు నేను లేపుచాడు అనుకున్నాను రా. పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను రా. పెళ్ళా? కంగ్రాట్స్ రా మామ. అమ్మాయి ఎవరు? ఏసీపీ చెల్లెలు. ఏంట్రా అంత షాక్ అయ్యారు? అప్పుడేమో సంబంధం లేదన్నావు, ఇప్పుడేట్రా సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు. నువ్వు ఆ ఏసీపీ చెల్లిని ప్రేమించావనుకో, నీ ఆధార్ కార్డు, నీ రేషన్ కార్డు, నీ ఓటర్ కార్డు మొత్తం సిరిగిపోయి లాస్ట్ నీ జీవితానికి ఎండ కార్డు పడిపోతుంది. తర్వాత నీ ఇష్టం. నాయన నా మాటినే లాయర్ కూతురు డాక్టర్ కూతురు లవ్ చేయరా, రిస్క్ ఉండదురా. అరే ఇష్క నాక రిస్క్ తప్పదురా. రిస్క్ నీకు కాదురా, మాకు. అసలే ఏసీపీ గారు ప్రతి బుల్లెట్ మీద చంపబోయేవాడు పేరు రాసుకుంటాడట. మర్యా నీతో మా పేరు కూడా రాసుకుంటాడు. మమ్మల్ని వదిలే. రేయ్, పిల్లలకి కాంప్లైంట్ బలం, అమ్మాయిలకి బాయ్ ఫ్రెండ్ బలం, ఫ్రెండ్ కి ఫ్రెండే రా బలం. కరెక్ట్ రా. ఫ్రెండ్స్ హార్ట్ మీద కొట్టావురా. ఏసీపీ చెల్లైనా డీసీపీ చెల్లైనా ఈ పెళ్లి ఖాయం ఖాయం రా. ఒరేయ్ రండ్రా, మనోడు పెళ్లి చేసేద్దాం. రండి. ఈ పోలీసులేటి ఎడావిడేటి. ఓరు మామా, ఇదంతా స్వతంత్ర పెళ్లి అట్మాస్ఫియర్ లాగా ఉందిరా. అవునరా, పోలీస్ కుక్కలు కూడా ఉన్నట్టున్నాయి. ఒరే బావా, ఇలాంటప్పుడు లోపల పోలేవరా మనవా. అవును, ఈ టైంలో రహదారి కంటే అడ్డదారే బెటర్. అంటే నరసింహుల రజనీకాంత్ లాగా ఇంకా లేట్ ఎందుకు? కావ్య, ఏంటి నువ్వు బాబ్జీని మర్చిపోలేకపోతున్నావు కదా? కానీ వాడు నిన్ను ఎప్పుడూ మర్చిపోయి ఉంటాడు. లేకపోతే అట్లీస్ట్ ఒక కాల్ అయినా చేసేవాడు కదా. నువ్వు త్వరగా పెళ్లికి రెడీ అవ్వు. కావ్య, ఇప్పుడు గుర్తొచ్చానా నీకు? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. బాబ్జీ, అన్నయ్య మన పెళ్లికి ఒప్పుకోడు. ఈ బాబ్జీ గారు తప్పుకోడు. లవ్ యూ కావ్య. సార్, నేను చెప్పేది వినండి. నేను కావ్య ప్రేమించుకో. మీకు సార్ చెప్పేది వినండి. సార్, మీకు మా ప్రేమ విషయం చెప్తామని ఇక్కడికి వచ్చాను. ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి వచ్చి నా చెల్లెల్ని ప్రేమిస్తున్నానని చెప్తావా? అది కాదు సార్. సార్, నేను చెప్పేది. నాకు నీ మీద ఫస్ట్ నుంచి డౌటేరా. ఆ రోజే నిన్ను చంపేసేవాడిని. కానీ నా చెల్లెలకి నీకే సంబంధం లేదని చెప్పావు కాబట్టి అప్పుడు వదిలేశాను. ఈ రోజు నువ్వు నా చేతిలో ఎన్కౌంటర్ అవ్వాలని రాసి పెట్టుందిరా. అందుకే ఇక్కడికి వచ్చావు. ప్లీజ్ అన్నయ్య, బాబ్జీని వదిలే అన్నయ్య. నువ్వు చెప్పినట్టనే పెళ్లి చేసుకుంటాను. తను వదిలే అన్నయ్య, ప్లీజ్ ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్. రేయ్, ఇంకోసారి ప్రేమ అని సౌండ్ వినిపించినా, నువ్వు ఈ సరౌండింగ్ లో కనిపించిన ఎన్కౌంటర్ చేసి పారేస్తా. పోరా. సార్ 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 వెళ్ళిపోతాం సార్, వెళ్ళిపోతాం. నేను చెప్పాను సార్, వెళ్ళదు. ఒరే, సిన్సియర్ గా లవ్ చేసి ఏమన్నా ఒప్పుకోడరా. అందుకే ఇప్పుడు కుర్రోళ్ళందరూ సమాజాన్ని వదిలేసి ఆర్య సమాజాన్ని నమ్ముకుంటున్నారు. అందుకే ఫ్రెండ్స్ ఉన్నోడు ఎగ్జామ్ లో ఫెయిల్ అవచ్చు కానీ లవ్ లో ఫెయిల్ అవ్వకూడదురా. సోదాపి సొల్యూషన్ చెప్పరా. సింపుల్, అమ్మని ఎత్తుకొచ్చేద్దాం. అసలు ఏసీపీ గారికి వాళ్ళ పేస్లు రిజిస్టర్ అయిపోయి బొట్లో కన్నేసుకొని తిరుగుతున్నాడు. దొరికితే పాలు పెట్టి కాల్చినట్టు కాల్చేస్తాడు. అందుకే డీల్ చేయడానికి ఒకడు ఉన్నాడు. ఎవడాడు? కేకే కిడ్నాప్ క్రిష్. వాడు ఏటీఎంకు తెలియకంట క్యాష్ అని, కారుకు తెలియకంట స్టీరింగ్ ని, చెట్టుకు తెలియకంట పండుని, కోడుకు తెలియకంట గుడ్డుని కిడ్నాప్ చేస్తాడు. మనం డీల్ ఇస్తే గోల్ ఈజీగా రీచ్ అయిపోతాడు. అవునా? వాడెక్కడ ఉంటాడు? పరిచయం చేస్తా పద. మాడిపోయిన ఆమ్లెట్ కి హెల్మెట్ వేసినట్టున్నాడు. ఎవడ్రాయుడు? ఆడేవా మా కిడ్నాప్ క్రిష్. టూత్ బ్రష్ లా ఉన్నాడు. ఈడి కిడ్నాప్ కృషి ఏంటి? మరి టిష్యూ పేపర్ లా ఉన్నాడా? మన ఇష్యూ సాల్వ్ చేస్తాడా? చేస్తాడు లేదో చూస్తావుగా. నమస్తే సార్. థ్యాంక్ యూ. ఎవరితను? సాయి కుమార్ కొడుకులా ఉన్నాడు. లవ్లీ స్టార్ క్రిష్. ఓకే, నేను ఎవరిని కిడ్నాప్ చేయాలి? సమంతనా, కాజల్నా, రకుల్నా? ఏసీపీ చెల్లి. ఈ రోజు ఆమె పెళ్లి.
తీసుకురావటం కొంచెం రిస్కే సార్. విస్కీ తాగితే మీకు కిక్ వస్తుంది, రిస్క్ చేస్తే నాకు కిక్ వస్తుంది. అమ్మాయి ఫోటో వాట్సాప్ చేయండి, డబ్బులు ఆన్లైన్లో వేయండి, అమ్మాయి ఆన్ టైంలో ఉంటుంది. సార్ ఇంతకీ మీ ప్లాన్ ఏంటి? నేనేమైనా మెట్రో రైలు ప్లాన్ వేస్తున్నానా? స్పాట్ లో ప్లాన్ వేస్తా, అమ్మాయిని తీసుకొచ్చి నీకు ఇస్తా, నువ్వు సూపర్ క్రిస్టో, ఐ లవ్ యూ. అరగంటలో మీ పేమెంట్ ఆన్లైన్ లో పంపించేస్తాం. కంగారు పడక మామా, నువ్వు క్రిస్ కాప్ చెప్పావు కదా, ఆడు ఏదో ఒకటి చేసి అమ్మాయిని తీసుకొచ్చేస్తా, టెన్షన్ పడక పదా. అన్నా ఆ ఏసీపీ గాడు చెల్లికి పెళ్లి చేస్తున్నాడు అంటన్నా. అది పెళ్లి చేసుకుని అమెరికా పోయిందంటే దాన్ని తీసుకురావడానికి మన దగ్గర వీసాలు పాస్పోర్ట్ కూడా లేవన్నా. చెత్త నా కొడక, దాని పెళ్లి జరగకూడదు. పెళ్లిలోంచి దాన్ని ఎత్తుకొచ్చేయండి. హాయ్ మేడం, బాగున్నారా? రండి. రే ఆగండి, పాస్ ఉన్నాయి మీ దగ్గర? బ్యాండ్ బ్యాండ్ వాళ్ళ దగ్గర పాస్ ఎందుకుంటాయండి? సర్లే పోండి. రే ఆగరా, నిన్నెక్కడో చూసినట్టుందిరా. స్కైలో మూను, సిటీలో నేను ఏదో మూల కనపడతా ఉంటా సార్. నీ వాలకం బ్యాండ్ మేళం వల్ల లేదురా, నిజం చెప్పు. ఎగ్జాక్ట్లీ. బిఫోర్ ఐ వాజ్ మ్యూజిక్ డైరెక్టర్, తమ్మరికి డప్పులు వాయించడం నేర్పించి బ్యాడ్ టైం వచ్చి బ్యాండ్ వాయించుకుంటున్నాను. సర్లే, పెళ్లిలో బ్యాండ్ అదిరిపోవాలి, అందరూ మీ గురించి మాట్లాడుకోవాలి. ఏంటి? దాని గురించే మాట్లాడుకుంటాను. వాయిస్తాను. ఎవర్రా నువ్వు మా బ్యాచ్ లో మ్యాచ్ అవ్వట్లేదు? నీ వంకాయలో నా టెంకాయ కొత్తగా జాయిన్ అయ్యాను రా. అవునా? పెళ్లి కూతుర్ని పావు గంటల కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాలి. మీరు కిడ్నాప్ చేయడానికి వచ్చారా? మరి నువ్వు దేనికి వచ్చావు? నేను దానికి వచ్చా. బయట పోయి ఐ యామ్ కిడ్నాప్ ఫిష్. నైస్ టు మీట్ యు. సరే సరే, వెళ్ళి పెళ్లి కూతురు ఎక్కడ ఉందో వెతుకో. మీరు అటు వెళ్ళండి, నేను ఇటు వెళ్తా. పద. పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేయడానికి ఎంతమంది వచ్చారంటే వీళ్ళు ఏదో రకంగా సైడ్ చేసి ఎత్తుకుపోవాలి. అక్కడేం చేస్తున్నావు? లోపల ఒక అమ్మాయి స్నానం చేస్తుంది, ఫిగర్ అదిరిపోయింది. మీరందరూ చూస్తారా? రండి, రండి, నేను దిగుతా. మీరందరూ ఎక్కండి, ఎక్కండ్రా, ఎక్కండి, ఎక్కండ్రా. చూడండి, అదిరిపోయింది. ఎక్కండి, ఒకరి మీద ఒకరు, ఒకరు ఎక్కండి. ఏమండి, ఇది ఏసీపీ గారింట్లో పెళ్ళానా? ఏ అక్కడ ఒక పోలీసు వాడు కూడా లేడేటండి. మేమంతా పోలీసులమే. మ్యాటర్ ఏంటి? అక్కడ చూడండి, బ్యాండ్ మేళ వాళ్ళు ఎంత బ్యాడ్ గా బిహేవ్ చేస్తారు. మీ లేడీ స్నానం చేస్తుంటే చూస్తారు. నేను చూడకుండా వచ్చేసా. అరే చూసు ఎట్రా వెళ్ళు. మీలో పెళ్లి కూతురు ఎవరు? నేనే. మీరెవరు? ఐఎమ్ కేకే, కిడ్నాప్ క్రిష్. నిన్ను తీసుకురమ్మని బాబ్జీ పంపించాడు. నిన్ను పంపించాడేంటి? లేకపోతే నీకోసం పవన్ కళ్యాణ్ వస్తాడా? పద పద, వెళ్దాం వెళ్దాం వెళ్దాం. ఉండు, కిడ్నాప్ చేసే ముందు మొహం మీద కుదర ఫామ్ కొట్టాలి. అవసరం లేదు, నేను ఆల్రెడీ రెడీగానే ఉన్నాను. అవునా? అయితే పద. ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఎక్కడికంటే అది అక్కడికి. అర్థమైంది కదా? సైడ్ 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 సైడ్. తప్పండి. ఎప్పుడు వస్తాడరా? ఇంకా రాడేంటి? ఆ ఏసీపీ బుల్లెట్ కి బలైపోయాడేమరా? అంటే పోయేటంటావా? 5 నిమిషాలు వెయిట్ చేద్దాంరా. ఆయన రాకపోతే 2 నిమిషాలు మౌనం పట్టిద్దాం. రేయ్ వచ్చేసింది నీ కాటరే, తీసుకో. రాననుకున్నారా, రాలేననుకున్నారా? లేట్ అయ్యేసరికి ఏసీపీ మిమ్మల్ని లేపేశాడు అనుకున్నాం సార్. ఒక్కొక్కసారి రావడం లేట్ అవుతుంది కానీ రావటం మాత్రం లవ్ యూ సార్. క్లాప్స్ కట్టండి. సరే టైం ఏంద్రా? అమ్మ రాయమ్మ. మీరు షార్ట్ గా ఉన్నా చాలా షార్ప్ గా ఉన్నారు సార్. థ్యాంక్ యూ సార్. పక్కకి రండి. ఆన్లైన్ లో వేసామో అనుకున్నాడు సర్వర్ ట్రాఫిక్. మీరు వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. సార్ ట్రాఫిక్ జామ్ అంట. ఆన్లైన్ ఆన్లైన్